హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ వర్షన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష తెలుగు. కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు. ఈరోజు మొదటి శుక్రవారం కాబట్టి కొంచెం ఎర్లీగానే లేచి బయట ముగ్గులు అవి పెట్టి నేను ఫ్రెష్ అయ్యి, సో శ్రావణ మాసంకి ఎప్పుడు కూడా శారీ కట్టుకుంటా, పూజ చేసినప్పుడు మాత్రం. పూజ అయిపోయాక మళ్ళీ నార్మల్ రొటీన్. సో ఇప్పుడైతే నేను శారీ కట్టుకున్నా. ఇది మా అమ్మ శారీ యాక్చువల్లీ. అది మా అమ్మ శారీ, సో అందుకే కొంచెం ఓల్డ్ లాగా అనిపిస్తుంది. ప్రసాదాలు ప్రిపేర్ చేయడానికి గిన్నెలు అయితే తెచ్చుకున్నాను. సో పూజ అన్నప్పుడు కబోర్డ్ లో మాకు సెపరేట్ గా గిన్నెలు ఉంటాయి అనమాట. అంటే నార్మల్ గా వండుకునేవి కాకుండా పూజ కోసం అని చెప్పి సెపరేట్ వెజల్స్ ఉంటాయి మా దగ్గర. సో ఏంటంటే అత్తయ్య దగ్గర నుంచి నేర్చుకున్నాను, పూజ చేసినప్పుడు గిన్నెలు అన్ని ఒకేలా ఉండకూడదు అని. మా ఇంటి మహాలక్ష్మి గైస్ లెక్సిపోయింది బేగా ఈరోజు లెక్సిపోయింది. అమ్మవారు మా ఇంటి లక్ష్మి బాగుంటుంది. లెక్కిపోయాము. మా ఇంటి బంగారం దొంగ కొండది ముగ్గిచ్చాము. మా అమ్మకి ముగ్గిచ్చు బాగు. ఈరోజు లక్ష్మిని ఏమన్నా గైస్, బికాస్ శ్రావణ శుక్రవారం అమ్మవారి లెక్క, అమ్మవారి లెక్క నాకు ఇప్పుడు. చెప్పులా అక్కడ చూడు జార్బల్ దగ్గర. బాయ్ తక్షి, బాయ్ బాయ్. ఎప్పుడు లేని తక్షి కూడా ఆ రోజు చాలా ఎర్లీగా లేసింది. సో తక్షి లేచే లోపే నా కంప్లీట్ పూజ అండ్ ప్రసాదాన్ని మొత్తం కంప్లీట్ చేద్దాం అనుకున్నా, బట్ కుదరలేదు. త్వరగా లేచింది. ఇక నన్ను డిస్టర్బ్ చేస్తుందేమో అని చెప్పి వాళ్ళ ఫాదర్ పార్క్ పక్కనే కదా, ఇంటి పక్కనే అని చెప్పి పార్క్ తీసుకెళ్లారు. ఈ లోపు నేను ఇక్కడ చింతపండు పులిహోర అండ్ రవ్వ కేసరికి ప్రిపేర్ చేస్తున్నా. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలంటే చాలామంది పులిహోర వచ్చినాయి, నాకన్నా ఎక్స్పర్ట్స్కి. నాకు పెద్ద ఏం రాదు, బట్ పులిహోర అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. ఇందులో కొంచెం టెంపుల్ స్టైల్లో ఉన్న పౌడర్స్ ఏవో కూడా కలుపుతారు ప్రిపేర్ చేసి, బట్ నేను నార్మల్గా పులిహోర ఎట్లా చేస్తారో అట్లానే చేస్తాను. సో ఈ విధంగా అయితే సరిపోతుంది. ఆయిల్ మొత్తం పైకి వచ్చి సెపరేట్ అవ్వాలి ఈ ప్యాన్ నుంచి. సో అప్పుడు బ్యాటర్ అనేది ప్రిపేర్ అయినట్టే మనకి. ఇంకా దగ్గరికి కావాలన్నా చేసుకోవచ్చు, బట్ మాడకుండా చూసుకోండి. సో ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి. పులిహోర, చింతపండు పులిహోర పేస్ట్ రెడీ అయిపోయింది. ఇక్కడ రవ్వ కేసరి కూడా ప్రిపేర్ చేసేసా. చాలా మంది కలర్ఫుల్ గా కనిపించడానికి కలర్స్ యాడ్ చేస్తారు. సో నేను అట్లా ఏం చేయను, కలర్స్ అస్సలు యాడ్ చేయను. రవ్వ కేసరి అంటే రవ్వ కేసరి అంతే. ఇంకా వైట్ కలర్ లో ఉంటుంది రవ్వ కేసరి మాక్సిమం మీరు ఎక్కడ చూసినా కూడా. సో మీకు ఇష్టము అట్రాక్టివ్ గా ఉండాలనుకుంటే యూ క్యాన్ యూస్ కలర్స్ ఆల్సో, బట్ లేదు కలర్స్ లేకుండా చెప్పాలి అనుకోండి యూ కెన్ యూస్ టర్మరిక్, అది కూడా అయిపోద్ది. అండ్ అమ్మవారికి ప్రసాదం నేను అరిటాకులో సపరేట్ గా తీసేసిన తర్వాత దెన్ వి స్టార్టెడ్ పూజ. చాలా లేట్ గా వచ్చింది వీడియో, ఏమనుకోకండి గైస్. అంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా చాలా సూన్ లో త్వరగా ఫాస్ట్ గా పెడతానని చెప్పి, బట్ కొన్ని పర్సనల్ హెల్త్ ఇష్యూస్ వల్ల కుదరట్లేదు. మా ఫ్యామిలీలో ఒక్కొక్కరికి కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల అస్సలు కుదరట్లేదు. టూ హ్యాండ్స్ సరే.
ఆ అమ్మవారి ఆశీస్సులు మీ మీద నా మీద ఎప్పుడు ఉండాలి, మనం అనుకున్నది మొత్తం సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ హారతి అయితే తీసేసుకోండి. పూజ అయితే చాలా పీస్ఫుల్ గా, చాలా హ్యాపీ, చాలా నీట్ గా జరిగింది. ఫస్ట్ మొదటి శుక్రవారం కాబట్టి శ్రావణ శుక్రవారం కాబట్టి ఇట్లా 2 ప్రసాదాలు పెట్టి ఇట్లా సింపుల్ గా తేల్చేసి, సో వచ్చే వారం అంటే నెక్స్ట్ సెకండ్ శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం అందరికీ తెలిసిందే. బట్ ఈ వీడియో నేను పోస్ట్ చేసేటప్పుడు వరలక్ష్మి వ్రతం పూర్తయిపోద్ది. అది ఎందుకు ఏమైంది అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడైతే దక్షిణ అయితే స్కూల్కి రెడీ చేస్తున్నాం. మా హస్బెండ్ అంటూనే ఉన్నారు, శ్రావణ శుక్రవారం కదా ఎందుకు పంపించడం అని చెప్పి. సో నేను పూజ చేసుకొని ఉన్నా, వంటది పూర్తవుతుంది, అన్ని జరుగుతున్నాయి. ఈ లోపు తన్ని మానిపించడం ఎందుకు అనిపించింది నాకు. ఉత్తినే ఎప్పుడు దక్షిణ మానిపించను గైస్, నాకు అస్సలు నచ్చదు. తను స్కూల్కి వెళ్ళిపోవడమే బెస్ట్ అనిపిస్తుంది. బికాజ్ ఏ ఒక్కరోజు మానేసినా తన హోంవర్క్ మారిపోద్ది, లేదంటే ఏదైనా ఆల్ఫాబెట్ ఇంట్రడ్యూస్ చేయడం కానీ, సో తనకి ఈ రిసైట్ వర్క్స్ ఉంటాయి కదా, అటువంటివన్నీ తప్పిపోద్దేమో అని చెప్పి నాకు చిన్న టెన్షన్ అనమాట. సో అందుకే మాక్సిమం తక్షణ స్కూల్కి పంపించడానికే చూస్తాను. అండ్ దెన్ పూజ అది అయిపోయిన తర్వాత నా మొదటి మహాలక్ష్మి, మా ఇంటి మహాలక్ష్మి కాబట్టి ఫస్ట్ కూడా నేను తాంబూలం కానీ వాయనం కానీ ఏదైనా కూడా తక్షితోనే మొదలు పెడతాను. సో తక్షి శ్రావణ శుక్రవారం అంటే కంపల్సరీ మన ఇంటి మహాలక్ష్మికి పసుపు రాసి అందంగా తయారు చేయాలి. మేము కూడా అదే చేసాము. చిట్టి పాదాలకి పసుపు రాసి తక్షిని స్కూల్కి. ఈ మొదటి శ్రావణ శుక్రవారం ఈ 2026 లో ఈ విధంగా పూర్తయింది. అమ్మవారి బ్లెస్సింగ్స్ తో నేను అనుకున్నవన్నీ పూర్తి అవ్వాలని అనుకుంటున్నాను అమ్మవారి బ్లెస్సింగ్స్ వల్ల. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ ఒక్క వీడియోనే కాదండి, చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ నచ్చితేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వచ్చే వారం వరలక్ష్మి వ్రతం వీడియో అయితే ష్యూర్ గా వస్తుంది. డోంట్ మిస్ అవుట్ గైస్, అస్సలు మిస్ అవ్వకండి. సో నెక్స్ట్ ఇంకా 2 వీక్స్ ఉన్నాయి. 2 వీక్స్ లో ఎవరైనా చేసుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనమాట. డెఫినెట్లీ నేను ఇచ్చే తాంబూలం కానీ, రిటర్న్ గిఫ్ట్స్ కానీ, అండ్ నేను అమ్మవారిని డెకరేషన్ ఏ విధంగా చేస్తున్నాను, ఎలా ప్యాక్ చేస్తున్నాను, పూజ ఏ విధంగా అయింది, మొత్తం అంతా కూడా ఇస్తాను. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఫెస్టివల్స్ బ్లాగ్స్ అని చెప్పి ప్లేలిస్ట్ యాడ్ చేస్తా. ఆర్ లేదు అంటే శ్రావణ మాసంది లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంది నేను ట్యాగ్ చేసి పెడతాను. రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ కూడా ఒకవేళ ఎవరికైనా యూజ్ అవ్వాలి అవుతుంది అనుకుంటే ప్లీజ్ క్లిక్ దమ్ అవుట్ దట్ వీడియోస్. సో ఆ లింక్స్ అన్ని క్లిక్ చేసి మీరు క్లియర్ గా చూడొచ్చు అనమాట. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరైతే వీడియో టిల్ ది అని చూసారు వితౌట్ ఎనీ స్కిప్. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.